అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో తెలుసా? మీ అందరికీ ఇష్టమైన కథ అండి. మరేదో కాదు, మధుర మీనాక్షి అమ్మవారి కథ. మధుర మీనాక్షి అమ్మవారి అవతార రహస్యం ఒక అద్భుతమైన కథ. పాండ్యదేశంలో మధుర అనే నగరాన్ని పాలిస్తున్న మలయధ్వజ పాండుడు అనే రాజు ఉన్నాడు. రాజు ధర్మాత్ముడైన వాడు, కానీ ఒక సమస్య, సంతానం లేదని దుఃఖించేవాడు. తన భార్యతో కలిసి వేద పండితుల ద్వారా యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో అగ్నికుండం నుంచి ఒక పాప కాదు, శివశక్తి అవతారమైన అమ్మవారు తానే అవతరించారు. ఆ బాలికకు 3 సంవత్సరాలకే అష్టశక్తులు లభించాయి. ఆమె జన్మించినప్పుడు తలపై తులసి, చేతిలో తల్వార్, కళ్ళు పాములాగా సూటిగా ఉండేలా కనిపించేవి. అందుకే ఆమెను మీనాక్షి అని పిలిచారు. మీనం అంటే చేప. ఆమె కళ్ళు చేపలా మెరుస్తూ ఉండేవి. వయసు కలిగిన తర్వాత ఆమె తన తండ్రి రాజ్యంలో రాజభారాన్ని చేపట్టింది. 5 దిశల్లో విజయం సాధించిన ఘటనావంతురాలు అయ్యింది. చివరికి కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిగా శివుని దర్శించింది. శివుని భర్తగా అంగీకరించింది. వివాహం మధురలో జరిగి అప్పటి నుంచి మధుర నగరం మీనాక్షి సుందరేశ్వరుల పెళ్లి తలపించిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ నిజంగా తమిళనాడు రాష్ట్ర ప్రజల విశ్వాసంలో జీవించేది. ప్రతి సంవత్సరం మధురలో జరిగే మీనాక్షి తిరుకల్యాణం అనే ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఒక దేవతే అలా పరిపూర్ణ రాణిగా, భార్యగా మరియు శివరూపిణిగా ఉండే చారిత్రక సందర్భం ఇది. ఇలాంటి కథలు మన భక్తిని పెంచడంతో పాటు దేవతలు చేసిన అద్భుతాలని చూపిస్తాయి. మీలో ఎంతమంది మధుర మీనాక్షి టెంపుల్ని దర్శించుకున్నారు? వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.